నీ హృదయంలో ఒకసారి ఆలోచించి చూడు. నీ తపన దేనికోసం? అన్నీ ఇచ్చే ఆ ప్రభువు కోసమా, లేక ఆయన ఇచ్చే కొన్ని గింజల కోసమా? అన్నీ ఇచ్చే ఆ ప్రభువు కోసమా, లేక ఆయన ఇచ్చే కొన్ని గింజల కోసం? ఒక కథ చెప్తాను. నేను ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ ఈ కథ చెప్తాను, ఎందుకంటే ఈ కథ నా జీవితాన్ని మార్చింది. నేను ప్రపంచాన్ని చూసే దృక్పథాన్ని నాకు నేర్పించింది. చాలా చక్కటి కథ, మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఒక బాతులు పెంచుకుంటూ ఉంటాడు ఒక ఆయన. తన ఇంటి బయట ఒక కొలను కట్టుకుని ఆ చెరువులో లేకపోతే చిన్న కొలంలో బాతులను పెట్టుకొని పెంచుకుంటూ ఉంటాడు. దాదాపు ఒక 100 బాతులు ఉంటాయి ఆయన దగ్గరికి. అన్ని బ్రౌన్ కలరు, వైట్ కలరు, ఆ కలరు, ఈ కలర్ అన్నీ ఉంటాయి. అన్ని మంచిగా ఉంటాయి. రోజు వాటికి గింజలు వేస్తున్నాడు, అవి తింటున్నాయి. దానా వేస్తున్నాడు, తింటున్నాయి. చక్కగా ఆయన ఇల్లు ఇలాగే ఒక అడవి ప్రాంతంలో ఒక ఇల్లు, బయట చావడి, జంతువులు అవి ఇవి మంచిగా ఉంటున్నాడు. ఒక స్నేహితుడు వచ్చాడు ఒక రోజు. వచ్చి ఏరా బాగున్నావా అంటే, బాగున్నారా, ఏం నువ్వు బాగున్నావా, సరే రా ఒకసారి చూద్దురా అని అందరికి చూపిస్తాడు. ఎవరు వచ్చినా కానీ వాళ్ళ ఇంట్లో మనందరం చూపిస్తాం కదా మన దగ్గర ఉన్న పెద్ద పెద్దవి. అలాగే ఈయన కూడా చూపిస్తున్నాడు, బాతులు చూపిస్తున్నాడు. చూసావా బాతులు ఉన్నాయి, బలున్నాయి. దానికి ముందు రోజు ఈయన దగ్గర ఉన్న ఒక చిన్న అడవి దగ్గరికి వెళ్ళాడు. అడవి దగ్గరికి వెళ్తే ఒక చిన్న పిట్టపడు ఉంది అక్కడ. చిన్న పిట్టపడు ఉంటే దాన్ని చేతికి తీసుకున్నాడు. చేతికి తీసుకుని అయ్యయ్యో ఇది లేదే, ఏమైపోయింది దీనికి అని చూసి దాన్ని కాస్త అలా నిమిరి, సరే నేను దీన్ని నా బాతులతో సహా కలిపి పెంచుకుంటాను అని అనుకుని తీసుకొచ్చేసాడు. బాతులతోనే పెట్టాడు దాన్ని కూడా. అది కూడా బాతులతో పాటు తిరుగుతూ ఉంది. బాతులతో పాటు నీళ్ళలో ఈదుతా ఉంది. అది గింజలు వేసినప్పుడల్లా బాతులతో పాటు తింటా ఉంది. బాతులు ఎలా ఉంటే అచ్చం అలాగే నడుస్తూ ఉంది, అలాగే బతుకుతా ఉంది అది కూడా. ఈ స్నేహితుడు చూసాడు, ఇదేంటి ఇది బాతు కాదే అన్నాడు. ఈయన అన్నాడు, ఎవడు చెప్పాడు నీకు అది బాతే అన్నాడు. అరే మాకు తెలీదా, అది బాతు కాదు, అది వేరే పక్షి. ఈయన ఇంటలేదు. నో అది బాతే, నేను దాన్ని బాతు చేసేసిన అన్నాడు. ఏం చేసినాడు? నేను దాన్ని బాతు చేసేసిన అన్నాడు. నువ్వు బాతు చేయటం ఏంట్రా, అది బాతు కాదు, అది వేరే, ఆ పక్షి వేరే, దాని నైజం వేరు, దాని ఉనికి వేరు, దాని కథ వేరురా బాబు. లేదు నేను చెప్పేది నువ్వు, నాకు బాతులు ఇష్టం, అది కూడా బాతే అన్నాడు. నాకు బాతులు ఇష్టం కాబట్టి అది కూడా బాతే. లేదు అలా కుదరదు బాబు. సరే నీ చేతనైతే అది బాతు కాదని నిరూపించు అన్నాడు. ఈయన పుస్తకాలన్నీ తిరిగేశాడు. ఏదో ఒకటి చేసి దీన్ని తిరిగి అది బాతు కాదని నిరూపించాలని ప్రయత్నం వచ్చాడు. వచ్చి దాని చేతులకి తీసుకుని కొంచెం అలా